అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భక్తులు పెరుగుతూ ఉన్నారు. భక్తులు రావటం, దర్శనం చేసుకునే సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మన గతంలో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే వాళ్ళకి మాత్రం ప్రసాదం తీసుకెళ్ళటానికి వెసులుబాటు అక్కడ మన కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక పెద్ద సెంటర్గా మారింది అది. ఇలాగా విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ప్రయాణికులు ఎక్కువ మంది ప్రసాదం ఆశిస్తారు. ఇక్కడి నుంచి వెళ్తా ప్రసాదం, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం పట్టుకెళ్ళాలని. దానికి ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకుని రోడ్ క్రాస్ చేసి వెళ్ళే పరిస్థితి, లేదంటే చుట్టూ తిరిగి రావాలంటేనేమో కొంచెం బాగా దూరం అవుతుందనే ఆలోచన తోటి ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్వామివారి ప్రసాదాన్ని కౌంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దాంతోపాటు కాస్త కొంచెం ఫ్యామిలీతో వచ్చి రిలాక్స్ అవ్వడానికి ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట కూర్చోవడానికి అనువుగా చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఈ ప్రసాదం కౌంటర్తో పాటు స్వామివారి నమూనా ఆలయాన్ని కూడా ఇక్కడ తయారు చేస్తే స్వామివారి దర్శనం కూడా చేసుకున్నట్టు అవుతుంది. భక్తులకి చాలా తృప్తిగా ఉంటుందనే ఆలోచనతో ఇక్కడ ఈ ఏర్పాటు దగ్గర 4 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయం నిర్మాణం, ప్రసాదం కౌంటర్స్, ఒక ఎంటర్టైనింగ్ జోన్ కింద ఒక 7-8 షాపులు, ఒక రెస్టారెంట్, ఏదైనా కావాల్సిన వాళ్ళు అందరూ రిఫ్రెష్ అవ్వడానికి, రిఫ్రెష్మెంట్ తినడానికి ఒక పూర్తి స్థాయి ఫెసిలిటీ సెంటర్ కింద ఇక్కడ తయారు చేశారు. ఇది చాలా భవిష్యత్తులో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారు. చాలా, ఎందుకంటే ఇంత సెంటర్లో నేషనల్ హైవేకి ఆనుకుని దానికి మంచి సర్వీస్ రోడ్ ఇచ్చి ఏ రకంగానూ కూడా ఇబ్బందులు కలగకుండా, యాక్సిడెంట్లు జరగకుండా దానికి కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్, సర్వీస్ రోడ్లు అన్నీ దృష్టిలో పెట్టుకుని చేసాం. ఇక్కడ ఒక 25-30 కార్లు కూడా మనం ఇక్కడ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పిల్లలకి ఒక ప్లే జోన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. నేను కాసేపు రిలాక్స్ అయినప్పుడు పిల్లలందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్స్ అదిను. అటువంటి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ జోన్ని ఇక్కడ స్వామివారి ప్రసాదం కౌంటర్ జోన్ కింద ఏర్పాటు చేసి ఇది భక్తులందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.